రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వము పూర్తి మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత దాని ముందు రెండు ప్రధానమైనటువంటి అంతర్గత సవాళ్లు ఉండేవి. ఆ అంతర్గత సవాళ్ళు ఏంటంటే, ఒకటి నక్సలిజం. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అయితే ఏకంగా దేశంలోని అతిపెద్ద అంతర్గత భద్రతా సమస్య అని నక్సలైట్ ఉద్యమం గురించి చెప్పారు, చేసిందేమీ లేదు. రెండవ అతిపెద్ద అంతర్గత సమస్య జమ్మూ కాశ్మీర్. మానని గాయంలా, ఆరని పుండులాగా జమ్మూ కాశ్మీర్లో నిత్యము ఉగ్రవాద దాడులు జరిగేవి. జమ్మూ కాశ్మీర్ మొత్తంలో కూడాను వేర్పాటువాదపు విషసర్పం బుసలు కొడుతూ ఉండేది. ఈ రెండింటిని 2014 నాటి గణాంకాలతో మనం పోల్చి చూస్తే 2014 నాటికి ఈ దేశం మొత్తం మీద 126 జిల్లాల్లో నక్సలిజం ప్రబలి ఉండేది. భయంకరమైనటువంటి స్థితిలో ఉండేది. తిరుపతి టు పశుపతి ఏకంగా ఒక నక్సల్ కారిడార్ని నిర్మిస్తామని చెప్పి నక్సలైట్లు కలలు కన్నారు. ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో ఉండేటటువంటి సోన్భద్ర జిల్లా నుంచి తమిళనాడులో ఉండేటటువంటి వయనాడు వరకు, కర్ణాటకలో ఉన్నటువంటి షిమోగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర, ఆ తరువాత నేపాల్ వరకు ఒక పట్టీని నిర్మాణం చేయాలన్నటువంటి కలలు నక్సలైట్లు కనేవాళ్ళు. ఇది 2014 నాటి కథ. 2014లో 16,000 నక్సల్ సంఘటనలు దేశవ్యాప్తంగా జరిగినాయి. దీనిలో 1800 మంది పోలీసులు చనిపోయారు. భద్రతా సిబ్బంది 1800 మంది చనిపోయారు. ఆయుధాలు చేత ఉండి ఆత్మరక్షణ చేసుకోగలిగినటువంటి 1800 మంది చనిపోయారు. దీనికి దాదాపు 2 రెట్ల కన్నా ఎక్కువ, అంటే 4700 మంది సాధారణ పౌరులు చనిపోయారు. నక్సలిజం ఈ దేశానికి ఎంత పెద్ద సమస్యో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్లో 2014 నాటికి చాలా చిన్న ప్రదేశం. వాస్తవానికి జమ్మూ కాశ్మీర్ మ్యాప్ చూస్తే చాలా పెద్దదనుకుంటాము. జమ్మూ కాశ్మీర్ వాస్తవానికి జమ్మూ కాశ్మీర్ ఇప్పుడున్నటువంటి యూనియన్ టెరిటరీ చూస్తే రెండూ కలిపి కూడా 1 కోటి జనాభా ఉండదు. చాలా చిన్న రాష్ట్రం అది. ఈ జమ్మూ కాశ్మీర్లో 200 ఉగ్రవాద సంఘటనలు జరిగిన 200కు పైబడి ఉగ్రవాదులు క్రియాశీలకంగా ఉన్నారు. ప్రతి సంవత్సరం పాకిస్తాన్ అనేక మంది లష్కర్-ఎ-తోయిబా, జైష్ మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్కి చెందినటువంటి ఉగ్రవాదుల్ని సరిహద్దులకు అటువైపు నుంచి లాంచ్ ప్యాడ్స్ నుంచి మన దేశంలోకి పంపించటము ఇదంతా చేస్తుండేది. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నటువంటి అబూజ్ మాడ్ అంటే అడవి, అబూజ్ అంటే అర్థం కానటువంటి, కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి అని చెప్తాం కదా, అలాంటి అడవి. ఈ అబూజ్ మాడ్లో ఏకంగా మావోయిస్టులు సమాంతర ప్రభుత్వాన్ని, జనతన సర్కారు పేరిట ఇష్టం వచ్చిన వాడిని కొట్టడం, ఇష్టం వచ్చిన వాడికి ఒక్క స్కూలు పెట్టలేదు, ఒక్క బడి నడిపించలేదు, ఒక్క వైద్యాలయం పెట్టలేదు. జనతన సర్కార్ అనే పేరిట ఇష్టారాజ్యం చేశారు. సరిగ్గా అదే సమయానికి శ్రీనగర్ నుంచి సోపోరు దాకా ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో ఒక సొంత సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసుకున్నారు. ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగము, మీడియా అన్నీ కూడా వాళ్ళకు మద్దతుగా పనిచేసేటటువంటి ఒక ఇకోసిస్టమ్ని డెవలప్ చేసుకున్నారు. అర్థం చేసుకోవాలంటే అభివృద్ధి కూడా ఏ రకంగా దెబ్బతిన్నది. ఛత్తీస్గఢ్ ఉదాహరణే తీసుకుందాము. ఛత్తీస్గఢ్ అత్యంత నక్సల్ ప్రభావిత రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లో 2011-12 అంటే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్న సమయంలో మొత్తము ఏడాదికి 1084 కిలోమీటర్ల పొడవైనటువంటి రోడ్ల నిర్మాణం జరిగేది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ఉదాహరణ తీసుకుంటే మొత్తము జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ ఈ మూడింటిని కలిపి, అప్పుడు లద్దాఖ్ జమ్మూ కాశ్మీర్లో అంతర్భాగంగా ఉండేది. 1,25,00,000 మంది తీర్థయాత్రికులు వస్తే కశ్మీరు లోయకు వెళ్ళింది కేవలం 13 లక్షల మంది మాత్రమే. అంటే మొత్తం 1,25,00,000 వెళ్తే కేవలము 1/6 కూడా
బహుశా 1/7 1/8 మాత్రమే కశ్మీర్కి వెళ్ళారు. ఇది అక్కడ అభివృద్ధి పరిస్థితి, అక్కడి టూరిజం పరిస్థితి. ఇక్కడ రోడ్ల పరిస్థితి ఇది. అయితే 2014లో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వైపులా కూడా ఈ రెండు క్షేత్రాల్లో, అటు జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఇటు నక్సల్ ప్రభావిత ప్రాంతంలో కావచ్చును, ఈ రెండిటిని అడ్రస్ చేయడం ప్రారంభించారు. కోబ్రా ఫోర్స్ని నిర్మాణం చేశారు, డిఆర్జీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ని తయారు చేశారు, సిఆర్పిఎఫ్కి ప్రత్యేక శిక్షణనిచ్చారు, మంచి నాయకత్వము లీడర్షిప్ వచ్చింది, లాజిస్టిక్ సపోర్ట్, వాళ్ళకి రకరకాల పరికరాలు ఉపకరణాలు రాకపోకలు వీటికి సంబంధించినటువంటి సదుపాయాలు వచ్చాయి, మంచి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ లభించడం మొదలుపెట్టినాయి. నక్సలైట్ల యొక్క ఆర్థిక దన్నుని వెన్ను విరిచినట్లయిపోయింది. ఆ తర్వాత టెక్నాలజీని చాలా సమర్థవంతంగా ఉపయోగించి నక్సలైట్ నాయకత్వాన్ని, పై నాయకత్వాన్ని టార్గెట్ చేయటం మొదలైంది. 2011-12లో 1084 కిలోమీటర్ల రోడ్లు ఏడాది పాటు ఒక ఏడాదిలో వేస్తే ఇప్పుడు 2026లో 12,000 కిలోమీటర్ల మేరకు రోడ్లు ప్రతి సంవత్సరం వేయబోతున్నారు. 8,500 మొబైల్ టవర్స్ నిర్మాణం అవుతున్నాయి. అంటే మొత్తం ఛత్తీస్గఢ్లో కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, టెలికనెక్టివిటీ ఎంత పెరిగిందో మనం ఊహించుకోవచ్చును. ప్రభుత్వం అనుసరించినటువంటి ఈ నిర్ణాయకమైనటువంటి విధానాల వల్ల 2011లో కేవలం 445 మంది మాత్రమే సరెండర్ అయ్యారు. 445 మంది సరెండర్ అయినా బయటకు వచ్చి కూడా వాళ్ళు ఓవర్ గ్రౌండ్ వర్కర్స్గా పనిచేస్తుండేవాళ్ళు. అదే 2025 సంవత్సరంలో, గడిచిన సంవత్సరంలో 2,300 మంది నక్సల్ సరెండర్ అయ్యారు, ఆయుధాలతో సరెండర్ అయ్యారు, భారత రాజ్యాంగాన్ని చేతిలో పుచ్చుకున్నారు, శరణుజొచ్చారు. వాస్తవానికి సాయుధ పోరాటానికి అర్థం లేదని చెప్పి తెలుసుకున్నారు. 2026లో ఇప్పటికీ ఇది 4వ నెల మొదలైంది. మొదటి 3 నెలల్లోనే 630 మంది నక్సలైట్లు సరెండర్ అయ్యారు. టాప్ లీడర్స్ సరెండర్ అయ్యారు. ఎవరో క్రింద స్థాయి సైనికులో లేకపోతే గెరిల్లాలో కాకుండా టాప్ లీడర్స్ సరెండర్ అయ్యారు. ఈ రకంగా నక్సలిజం యొక్క వెన్ను విరిచి నక్సల్ ముక్త భారత్ని సాధించడం జరిగింది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ని కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు 2022 నాటికి ఆర్టికల్ 370ని తొలగించిన తరువాత 2022లో 1,88,00,000 మంది టూరిస్టులు వెళ్ళారు. 2023 సంవత్సరం, ఆ తరువాత సంవత్సరం 2,11,00,000 మంది వెళ్ళారు. జమ్మూ కాశ్మీర్లోని కశ్మీరు లోయకు వెళ్ళినటువంటి వాళ్ళు 2012లో కేవలం 13 లక్షలు వెళితే ఇప్పుడు దాదాపు 1 కోటి మంది, 95 లక్షలు 1 కోటి అని చెప్పుకోవచ్చును. 2019 తరువాత జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని తొలగించిన తరువాత, ఉగ్రవాదం వెన్ను విరిచిన తరువాత జమ్మూ కాశ్మీర్లో గణనీయమైనటువంటి మార్పు వచ్చింది. లాల్ చౌక్లో త్రివర్ణ పతాకం ఎగురుతోంది, జమ్మూ కాశ్మీర్లో ఎల్లెడలా త్రివర్ణ పతాకం ఎగురుతోంది, ఉగ్రవాదులు సరెండర్ అవుతున్నారు. ఇప్పటికీ ఉగ్రవాద మద్దతుదారుల నెట్వర్క్, ఓవర్గ్రౌండ్ నెట్వర్క్స్ని భగ్నం చేయటం జరుగుతోంది. వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ రిసోర్సెస్ మీద దెబ్బ కొట్టడం జరుగుతోంది. పర్యవసానంగా నానాటికి వాళ్ళు బలహీనపడుతున్నారు. కశ్మీర్కి నక్సల్, దీనికి ఒక చిన్న మౌలికమైన తేడా ఉంది. కశ్మీర్ దేశపు మధ్య భాగంలో ఉంది, క్షమించాలి, ఛత్తీస్గఢ్ దేశపు మధ్య భాగంలో ఉంది. నక్సలైట్లు దేశపు మధ్య భాగంలో ఉండడం వల్ల నలువైపుల నుంచి అటాక్ చేయడం సులువైంది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేయడానికి ఇంకొంత సమయం పడుతుంది. ఎందుకంటే అది సరిహద్దు ప్రాంతము. పాకిస్తాన్ ప్రతి సంవత్సరము ఏదో రకంగా ఉగ్రవాదుల్ని పంపే ప్రయత్నం చేస్తుంది. క్రమేపీ ఉగ్రవాదుల బలం తగ్గవచ్చును, సమయం పడుతుంది. కానీ ఈ రెండు జాతిని పట్టి పీడిస్తున్నటువంటి వ్రణాలను, పుండ్లను మోదీ ప్రభుత్వము 2014 తరువాత అనుసరించిన విధానాల కారణంగా పూర్తిగా ఎలిమినేట్ చేయటంలో విజయం సాధించాయి. ఈరోజు జమ్మూ కాశ్మీర్లో కూడాను ఇప్పటికీ ప్రజల్లో వేర్పాటువాదం పోలేదు. ఉగ్రవాదానికి ఇప్పటికీ మద్దతునిచ్చేటటువంటి వర్గాలు ఉన్నప్పటికీ 2019కి ముందున్నటువంటి పరిస్థితి నేడు లేదు. ఇది గణనీయమైనటువంటి విజయం. ఇంకా నక్సలిజం ఇప్పటికీ అర్బన్ నక్సల్స్ కొందరు ఉండవచ్చు, సరెండర్ అయిన వాళ్ళు మేము లేవలేను కానీ చావగొడతాను అని చెప్పి ఇప్పటికీ చెప్పవచ్చు. 75 ఏళ్ల వయసులో, పళ్ళన్నీ ఊడిపోయిన వయసులో కూడా లేవలేను కానీ లేస్తే చావగొడతానని చెప్పొచ్చును.
అలాంటి వాళ్ళందరికీ దన్నాలు. నెమ్మదిగా శేష జీవితాన్ని గడిపి వెళ్ళాల్సిన చోటకి వాళ్ళు వెళ్ళవచ్చును. ఈ రకంగా 2 కీలకమైనటువంటి అంతర్గత సమస్యల్ని మోదీ ప్రభుత్వము చాలా విజయవంతంగా పరిష్కరించగలిగింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.